దేవునికి వందనాలు. అందరికీ వందనాలు మేడం. ఈ తరుణం మళ్ళీ మనకు అనుగ్రహించినందుకు మళ్ళీ ఒకసారి మనందరం కూడి ఈ రకంగా వాక్యం ధ్యానించుకుని ఆయన స్తుతించుకునే కృప అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుతున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుదును. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరిశుద్ధ స్థుతినైనా వందనాలనైనా మేమేమై ఉన్నామో కేవలం అది ఉచితమైన కృపలైనా తండ్రి. నాయన 2024 సంవత్సరం జూలై 24వ తేదీ నాయన, జూలై 28వ తేదీ తండ్రి, ఈ విధంగా కూడి నిన్ను స్థుతించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. అవును ప్రభా, ఒక్క రోజునైనా ఈ భూమి మీద మేము ఉంటున్నాం అంటే కేవలం ఉచితమైన కృపే తండ్రి. నీ కృపను బట్టి వందనాలు 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 తండ్రి. నీకు ఇచ్చిన ఆయుష్ ఆయన మేము సరైన రీతిలో నైనా నువ్వు లెక్క అడిగినప్పుడు మా సమయాన్ని కూడా నీకు లెక్క చెప్పే స్థితిలో మా దినములు లెక్కించుకుంటూ జ్ఞాన హృదయంతో జీవించగలిగే కృప మాకు దయచేయమని, ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన జ్యోతి మేడం జీవించమని, కుటుంబ సభ్యులందరూ జీవించమని, ఆయన పాప మరి ప్రియదర్శిని ఆయన జర్నీ వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్లుగా తండ్రి, ఆయన అన్ని పరిస్థితులు అనుకూలింప చేయండి తండ్రి. అదేవిధంగా జూమ్ మీటింగ్ వస్తున్న ప్రతి కుటుంబం పైన ఆత్మను ఉంచండి నాయన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయగలమా ప్రభా, ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగిన దయచేయమని నాయన. వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి నీ సిలువు చాటును మరుగుపరిచి నాయన నీవే మాట్లాడమని, కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నావు తండ్రి. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కార్యాంతం నేను బహుగా స్థించిన భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడనే యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఆ దేవాదేవునికి వందనాలు. మరి మళ్ళీ మనందరం కలిసి ఇలా ఈ వాక్య ఛానల్ పాల్గొనే అవకాశం ఇచ్చిన దేవుని మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయాలు ధ్యానించుకోగలిగే కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నారండి. ఈ 8 అధ్యాయాల్లో కూడా పౌలు గారు మరి విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును అని చెప్పి విశ్వాసం మీద చాలా ఎక్సర్సైజ్ చేసి, క్రియాసహితమైన విశ్వాసము, అదే విధంగా అసలు మనిషికి పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా సంప్రాప్తించింది, ఆ పాపం అనేది ఎట్లా పోతుంది, ఒకవేళ మనం రక్షణ పొందక ముందున్న పాపం ఏ విధంగా పరిహరింపబడుతుంది అని చెప్పి ఆయన 7వ అధ్యాయంలో మొదలుపడి, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని 8వ అధ్యాయం మొదలుపెట్టి ఆయన చివరికి ఇక నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, నేను రక్షింపబడ్డాను అని చెప్పి ఆయన చాలా గొప్ప అనుభూతి పొందిన తర్వాత అక్కడ ఒక వేదన మొదలైంది. ఆయన అక్కడ ఒక వేదన మొదలైంది. ఏంటంటే, సరే నేను రక్షింపబడ్డాను, నా బంధు జనుల సంగతి ఏంటి, నా స్వజనుల సంగతి ఏంటి? అసలు మామూలుగా ఆలోచించక్కల పౌలు గారు. ఎందుకంటే వాళ్ళు పౌలు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్నిసార్లు మరణానికి అప్పగించాలని చూశారు, పౌలు గారిని ఎంత అవమానపరిచారు. దాన్ని బట్టి చూస్తే మామూలు మానవ హృదయంతో అయితే వాళ్ళ గురించి ఆయన ఆలోచించక్కర్లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తులో పరిపూర్ణ ఐక్యత పొందడం జరిగిందో, ఆయన క్రీస్తుకు సమర్పించుకోవడం జరిగిందో, ఇక నుంచి బ్రతికేది నాది నేను కాదు, నా యందు బ్రతుకుతున్నది క్రీస్తే అని చెప్పి నా పాత జీవితాన్ని సిలువకు అప్పగించాను, నాలో ఉన్నది క్రీస్తే అని చెప్పిన తర్వాత ఇక రాగ ద్వేషాలకి ఆయన అతీతుడైపోయాడు. నన్ను ఎవరు హింసించారు, నన్ను ఎవరు తిట్టారు, నన్ను ఎవరు అవమానపరిచారు అనే దానికంటే ఆత్మల భారం నా మీద పెట్టాడు దేవుడు. నేను ప్రధాన పాపినైన అలాంటి వాడిని కరుణించి నాకు రక్షణ భాగ్యం అనుగ్రహించాడు దేవుడు. అట్లాంటిది ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న నేను మరి ఇప్పటి వరకు కూడా అనేక మందికి సువార్త ప్రకటించాను, కానీ నా స్వజనులు దీన్ని అంగీకరించట్లేదు, వాళ్ళ ఆత్మ రక్షణ కోసం నేను ఏం చెయ్యాలి అని చెప్పి వేదన పడుతూ, అసలు ఒక్కొక్క మాట చూస్తే నాకు బహు దుఃఖము నా హృదయంలో
మానని వేదనయు కలుగు, దుఃఖము వేదన హృదయంలో కలుగుతుందంట. ఏంటంటే ఎంత ప్రేమ అంటే క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను అని చెప్పడానికి ఈయన సరిపోయిన వ్యక్తి కాబట్టి, ఒక్క క్రీస్తు హృదయం ఉన్నవారు మాత్రమే ఈ రకంగా ఆలోచించగలరు కాబట్టి, ఆయన మామూలుగా ఏదో లేదు నాకు బాధ్యత ఉంది పోనీలే అందరికీ చెప్పాను, సరే నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు కదా దేవుడు, మరి పొరుగువాడు కాదు ఈయన నా బంధుజనులు కాబట్టి వీళ్ళ గురించి కూడా ఏదో తీసుకుందాంలే అనుకోకుండా, ఆయన నా హృదయంలో బహు దుఃఖము సారీ బహు దుఃఖము మరియు మానని వేదన కలుగు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎంత వేదనలో ఉన్నాడో, ఎంత వేదనలో ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అంటున్నాడు, క్రీస్తు నందు నిజమే చెప్పుతున్నాను, అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. ఎందుకు చెప్తున్నాడు ఇంత గట్టిగా అంటే, చాలు చెప్పాలే గాని నిన్ను వాళ్ళంతా కూడా చంపాలని చూశారు, నిన్ను అవమానపరిచారు, అసలు నిన్ను ఎన్ని రకాలుగా హింసించారు, నిన్ను వదలబోతున్నారు, నీకు అనరాని మాటలు అన్నారు. వాళ్ళ గురించి నీకు హృదయంలో దుఃఖం ఉందా? వాళ్ళ గురించి నువ్వు వేదన పడుతున్నావా? మేము ఎలా కనపడుతున్నావు నీకు? ఇంకెవరికైనా చెప్పు, అమాయకులు ఎవరినంటే వాళ్ళకి చెప్పు, మాకు కాదు అని వేళాకోళం హేళన చేసే జనులు లేరా లోకంలో? అంతే కదా. మనం ఎవరినైనా మనకు చాలా అపకారం చేసిన వారిని మనం క్షమించి, నాకు వాళ్ళ పట్ల కోపం లేదు, వాళ్ళ మంచి నేను కోరుకుంటున్నాను అంటే, ఒకవేళ మన ముఖం మీద అనకపోయినా, మన ముఖం మీద అనకపోయినా, మన వెనుక ఎన్ని మాటలంటారు, మహా చెప్పొచ్చిందిలే, మహా చెప్పొచ్చాడులే, ఈయనకంట క్షమాపణ ఇచ్చేస్తాడంట, అంత గొప్ప గుణమా, అంత గొప్ప హృదయం ఏమిటిది అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను నిజమే చెప్పుతున్నాను, అబద్ధం ఆడటలేదు, పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. ఏమంట పరిశుద్ధాత్మతో మనస్సాక్షి అంటే మానవ మనస్సాక్షి కాదు, ఆయన పరిశుద్ధాత్మతో కూడినటువంటి నా మనస్సాక్షి దీని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. నా స్వజనుల రక్షణ కోసం నేను ఎంత తల్లడిల్లుతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ మనస్సాక్షి అనే మాట పౌలు గారు చాలా పర్యాయాలు వాడటం జరిగింది. అవన్నీ కూడా మనం చదవటానికి సమయం ఉండదు, కానీ మీరు నోట్ చేసుకుంటే ఒకవేళ నేను రిఫరెన్స్ మాత్రం చెప్తాను. 23వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే 24వ అధ్యాయం 16వ వచనం అపోస్తుల కార్యాల గ్రంథం, 23వ అధ్యాయం 1వ వచనం, 24వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అదే పత్రికలో 8వ అధ్యాయం 7వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 19వ వచనం, అదే పత్రికలో మళ్ళీ 3వ అధ్యాయం 9వ వచనం. అంటే ఆయా సందర్భాల్లో మనస్సాక్షి అనే మాట, ఆ మాటను అలాగే వాడారు, కానీ ఏ ఏ సందర్భాల్లో ఆయన మనస్సాక్షి అనే పదాన్ని ఎక్కువగా వాడారని చూడటానికి మనకి ఈ రిఫరెన్స్లు అనేవి పనికొస్తాయి. ఒకసారి మీరు ఖాళీ మనసులు చూడండి. ఆ మనస్సాక్షి అనేది ఆయన ఎప్పుడు కూడా నా అంతఃకరణ శుద్ధిగా అంటాం కదా, దాన్ని అలా వాడటం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఎంత నిజమే చెప్తున్నాను, కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. ఆత్మసాక్షిగా అంటాం కదా మనం. ఇంకా కాస్త ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నా యందు సాక్ష్యం ఇస్తున్నది అని చెప్తూ, అక్కడ ఆ తర్వాత చూడండి, తర్వాత వచనంలో అంటాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునందు పేరై శాపగ్రస్తుడనై ఉండబోరుతును. ఒకవేళ నేనే వాళ్ళకి ఆటంకంగా ఉంటే, ఒకవేళ ఈ పౌలు అనేవాడే యూదులు రక్షింపటానికి ఆటంకంగా ఉంటే, నా దేహ సంబంధులైన సహోదరులతో, అంటే ఈయన ఆత్మీయంగా ఎదిగాడు, ఆత్మ సంబంధమైన రక్షణ పొందాడు కాబట్టి ఏమంటున్నాడు, వాళ్ళు నా సహోదరులే, కానీ ఆత్మ సంబంధంగా కాదు, దేహ సంబంధంగా ఉన్నారు. దేహ సంబంధమైన నా సహోదరులే, ఈ దేహ సంబంధమైన సహోదరుల్ని ఆత్మ సంబంధంగా మార్చడానికి, వాళ్ళ ఆత్మ రక్షణ పొందడానికి ఒకవేళ నేను ఆటంకంగా ఉన్నట్టయితే, ఈ పౌలు చెప్పేదేంటి, ఈ పౌలుని బట్టి మేము రక్షణ పొందేదేంటి, అసలు ఈ పౌలు ఎవరు అని చెప్పి మీరు అనుకుంటే, ఒకవేళ వాళ్ళ గురించి నేను క్రీస్తు నుండి వేరే, అంటే నువ్వున్న క్రీస్తుని మేము అంగీకరించం, నువ్వు అంగీకరించే క్రీస్తుని మేము అంగీకరించం, నువ్వు మాకు ఇంట్రడ్యూస్ చేసిన క్రీస్తుని మేము అంగీకరించం,
నువ్వు క్రీస్తుతో ఉంటే మేము క్రీస్తుని అంగీకరించమని ఒకవేళ వాళ్ళు నా మీద అంత కక్షగా అనుకుంటే, ఎవరైనా అనగలరా అసలు ఈ మాట? అంత కక్షగా వాళ్ళు నన్ను అనుకుంటే, అవసరమైతే నా స్వజనుల రక్షణ కోసం నేను వేరే శాపగ్రస్తుడినై ఉండకూడదును. క్రీస్తు నుండి వేరే నేను శాపగ్రస్తుడిగా ఉండకూడదు. ఒకసారి జాగ్రత్తగా దీన్ని ఆలోచించండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, వాళ్ళ రక్షణ మీద నాకు చాలా ఆసక్తి ఉంది, వేదన ఉంది, హృదయం మీద దుఃఖం ఉంది. సరే, అది పరిశుద్ధాత్మతో కలిసి నా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. ఒకవేళ ఈ పౌలనే వ్యక్తే వారి రక్షణకు ఆటంకంగా ఉంటే, వారి రక్షణార్థం క్రీస్తు నుండి నేను వేరై శాపగ్రస్తుడిగా ఉండగోరుతున్నాను. ఎవ్వరు చెప్పగలరు ఈ మాట? ఇదే మాట నిర్గమకాండం 32 అధ్యాయం 32 వచ్చిన తర్వాత చూడండి. అక్కడ ఆ 10 కమాండ్మెంట్స్ తేవటానికి ఆ కొండ మీదకి వెళ్ళిన మోషే వచ్చేటప్పుడు తడవ చేసినప్పుడు అక్కడ ఉన్న జనులంతా కూడా ఆ మోషే ఏమయ్యాడు, మాకేంటి, మా పరిస్థితి ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు ఐగుప్తు నుంచి ఇక్కడ మమ్మల్ని చంపేయటానికి తీసుకొచ్చారా అని చెప్పి ఇశ్రాయేలీయులు సొణగుడు గొణగుడు మొదలుపెట్టి అహరోన్ మీద తిరుగుబాటు చేసినప్పుడు అహరోను ఏం చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న చెవులు కమ్మలు ముక్కులు తీసి ఒక దూడం చేసి దాన్నే ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని వాళ్ళు తినుతూ త్రాగుతూ గంతులు వేస్తున్నారంట. వాళ్ళు తినుతూ త్రాగుతూ గంతులు వేస్తున్నారంట. అప్పుడు యెహోవా దేవుడు మోషేకి చూపించాడు, ఏమయ్యా మోషే, వీళ్ళ గురించి నువ్వు ఎంత 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసి నువ్వు తీసుకెళ్తున్నావు కదా, ఈ జనులు చూడు ఎంత త్రోవ తప్పిపోయారో. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మార్గము అనే మాటకు బదులుగా ఎక్కువగా పాత నిబంధనలో త్రోవ అనే మాట వాడతారు. అంటే వాళ్ళు దేవుని మార్గం తప్పిపోయారు పూర్తిగా. వాళ్ళని ఏం చేసినా కూడా పాపం లేదని చెప్పి ఆయన మహోగ్రతం చూసిన మోషే అంటాడు, అయ్యో ప్రభా, వాళ్ళ మీద కోపపడకు దేవా, కోపపడకు. వీళ్ళని ఇక్కడికి ఇంటికైనా తీసుకొచ్చింది ఆ యెహోవా బాహుబలం చేత పెద్ద రక్షించాడని చెప్పారు. ఐగుప్తుని తీసుకొచ్చి అరణ్యంలో చంపేయడానికైనా అంటారు అందరూ. నీ నామం దూషింపబడదు వీళ్ళ వల్ల, ఆ పని చేయకు. అవసరమైతే జీవ గ్రంథం నుంచి నా పేరు తీసేయి, జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి, కానీ వాళ్ళని మాత్రం శిక్షించను ప్రభా. భూమి మీద అంతట్లో సాత్వికుడని మోషే ఎందుకన్నాడంటే, దేవుడు అందుకు నా లీడర్షిప్ క్వాలిటీస్ లో ముఖ్యమైనది అది. అంటే ఏ జనాంగాన్ని అయితే నడిపిస్తున్నాడో ఆ జనాంగాన్ని గురించి అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి, ఇక్కడ ప్రాణమే కాదు ఆత్మను కూడా పెట్టేస్తాడు మోషే. జీవ గ్రంథం నుంచి నా పేరు తీసేయి ప్రభా, వాళ్ళని మాత్రం నువ్వు శిక్షించొద్దు, వాళ్ళని సంహరించొద్దు అన్నప్పుడు దేవుడు అంటాడు, ఎవరి పేరు తీసేయలేదు నాకు తెలుసులే అని చెప్పి తర్వాత నేను తోడుగా ఉంటాను, నువ్వు నడువు అని చెప్పి అట్లా పాత నిబంధన గ్రంథంలో చెప్పిన తర్వాత గలతీలు రాసిన పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, ఆ గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని మనకు తెలుసు కదా, అయినప్పటికీ కూడా ఆయన మన కోసం ఆయన్ని మాను మీద వేలాడదీశాడని చెప్పి 3వ అధ్యాయం 13వ వచనం ఆ ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసము మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన వాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవిస్తారని చెప్పి పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి యెహోవా దేవుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇక ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవిస్తారంటే అసలు జనం మిగతా ఇదంతా కూడా పరలోకంకి వెళ్ళే బ్యాచ్ కాకుండా మొత్తానికి నరకం నిండిపోయేలా ఉంది. కాబట్టి ఆయన ప్రవక్తల ద్వారా తన కుమారుని పంపించిన ఆ కుమారుని సిలువ మరణం ద్వారా ఆ రక్షణ మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఆయన చెప్తున్నాడు, ఈ నిర్గమకాండలోనేమో మోషతో ఏమన్నాడు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళదే ఆ జీవ గ్రంథంలో ఉండదు అని చెప్పారు. అంతే కదా, వాళ్ళు అక్కడ అరణ్యంలోనే సమాధులు అయిపోయారు కదా అక్కడి నుంచి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మన గురించి మనం చేసిన తప్పులకి మనం అనుభవించవలసిన శిక్షకు బదులుగా ఆయన మ్రాను మీద వేలాడాడు. మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు
ఈ ధర్మశాస్త్రం నెరవేర్పు కోసం క్రీస్తు ఎంత త్యాగం చేశాడో అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. పౌలు గారు చాలా చక్కగా ఈ మాటలన్నీ కూడా వివరించి చెప్తున్నాడు. ఈ 3వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే పౌలు గారికి చాలా వేదన ఉంది. ఊరికే దుఃఖపడుతూ కూర్చుంటాం కాకుండా ఏమంటున్నాడు, ఒకవేళ వాళ్ళ రక్షణకు నేనే ఆటంకంగా ఉంటే నేను శాపగ్రస్తుని అవుతాను, క్రీస్తు నుండి వేరైపోయి నేను శాపగ్రస్తుని అవుతాను తప్పించి వాళ్ళు రక్షణ పొందకుండా ఉండే స్థితి నేను చూడలేకపోతున్నాను. చూడండి, ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఫీవర్ గాని ఏదైనా వచ్చినప్పుడు తల్లి మనసు పైకి లేకుండా అయ్యో ఆ ఆ ఫీవర్ ఏదో నాకు వచ్చినా బాగుండే, బిడ్డకి ఎందుకు వచ్చింది, ఆ బిడ్డకు రాకుండా నాకు వచ్చినా బాగుండేది అనుకుంటా ఉంటాయి. ఏ స్థితిలో ఉన్నా మరి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఒకసారి పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ గారికి అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందంట. జరిగితే బెడ్ మీద కూర్చొని కుమారుడు ఓదార్స్తున్నారు. ఎంత ఓదార్చినా ఆవిడ సంతృప్తి రావట్లేదంట. అప్పుడు రాజీవ్ గాంధీ తల మీద చెయ్యేసి, నానా ఆ బాధ ఏదో ఆపరేషన్ నీకు జరిగిన ఆపరేషన్ తాలూకు బాధ ఏదో నేను పట్టడానికి ఆ డాక్టర్ గారు నాకు అవకాశం ఇస్తే నేనే పడి ఉండేదాన్ని, అవకాశం లేకుండా పోయిందని చెప్పి బాధపడిందంట. అంటే తల్లి మనసు ఆ రకంగా ఉంటది కదా. అలాగే ఇక్కడ తల్లి మనసులాగానే పౌలు గారు తన స్వజనుల పట్ల అంత బాధపడుతున్నాడు అనమాట. అవసరమైతే నేను శాపగ్రస్తుని అయిపోతాను, నేనొక్కడి శాపగ్రస్తుడు అవటం వల్ల అంతమంది రక్షింపబడితే నాకు అంతకంటే కావాల్సిందేది లేదు అని చెప్పి అన్నాడు. ఈ తర్వాత 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, వీరు ఇశ్రాయేలీ దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనము, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండెను, నిరంతరము స్తోత్రార్థుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ప్రాధాన్యతల గురించి ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకు ఈ రకంగా వీళ్ళు అయిపోయారు, దేవుడు వీళ్ళకి ఏం తక్కువ చేయలేదు, అన్నిట్లో ప్రయారిటీ ఇచ్చాడు కదా. పౌలు గారు రాసిన పత్రికలో కానీ, పేతురు గారు రాసిన పత్రికలో కానీ ఎక్కడైనా కూడా రక్షణ అనే మాట వచ్చినప్పుడు మొదట యూదులకి, తర్వాత గ్రీసు దేశస్తులకి ఉంటుంది. మన పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడ చూసినా సరే వాళ్ళ పేరు ఎప్పుడు కూడా ముందే ఉంచాడు దేవుడు. కానీ వాళ్ళ గుణంలో మాత్రం ముందుకు రాలేకపోతున్నారు. అదే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు ఏంటంటే, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమను, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానం. దత్తపుత్రత్వం వీళ్ళు తీసుకున్నారు, మహిమ పొందే భాగ్యం వీళ్ళే పొందారు. అదే విధంగా నిబంధనలు కూడా వీళ్ళ చేతికే ఇవ్వబడింది, ధర్మశాస్త్రం కూడా వీళ్ళకే ఇవ్వబడింది, అర్చనాదులు కూడా వీళ్ళకే ఇవ్వబడినాయి, వాగ్దానాలు కూడా వీళ్ళకే ఇవ్వబడినాయి. అదే విధంగా శరీర రీతిగా ఆ కుమారుడు కూడా, క్రీస్తు కూడా వీళ్ళలో నుంచే, మన పితరులు ఇక్కడి నుంచే వచ్చారు, అదే విధంగా క్రీస్తు కూడా వీళ్ళ నుంచే పుట్టాడని చెప్తూ అక్కడ మళ్ళీ క్రీస్తుని తక్కువ చేయకుండా ఆయన ఏమంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె చూడండి, 2 రకాలుగా ఇదే స్టేట్మెంట్ ని పౌలు గారు, అంటే ఇశ్రాయేలీలకు ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది, నిబంధనలు వాళ్ళ చేతికి ఇవ్వబడినాయి. అదే విధంగా అర్చనాదులు అంటే ఈ సునగోగుల్లో చేస్తే ఇది కూడా కొత్త నిబంధన కాలం వచ్చేటప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు ఇశ్రాయేలీలు, సద్దూకయ్యులు, అందులో సద్దూకయ్యులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చారు. అది కాకుండా క్రీస్తు కూడా శరీర రీతిగా వీళ్ళ నుంచే వచ్చాడని చెప్తూ అక్కడ క్రీస్తుని తక్కువ చేయకుండా, అంటే ఇశ్రాయేలీని హైలైట్ చేస్తూ అక్కడ క్రీస్తుని తక్కువ చేయకుండా ఈయన సర్వాధికారి ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే శరీర రీత్యా ఇశ్రాయేలీల నుంచి ఈయన వచ్చినప్పటికీ, శరీర రీత్యా వచ్చినందుకు ఇశ్రాయేలీలు గర్వపడాలి. కానీ అక్కడి నుంచి వచ్చారని చెప్పి క్రీస్తుని తక్కువ చేయకూడదు. అందుకనే కదా పౌలు గారు ఆయన ఫిలాసఫీ అంటే మామూలు కాదు కదా. ఆయన ఒక్క మాటలోనే 2 అర్థాలు కూడా ఒకేసారి వచ్చేటట్టుగా చక్కగా రాశారు ప్రతి మాట కూడా. వీరు వచ్చారని చెప్తూ క్రీస్తు వీళ్ళలోంచి వచ్చినంత మాత్రాన తక్కువ చేయడానికి వీలేదు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు, ఆమేన్ అని చెప్పి అంటున్నాడు. అలా అంటూ ఆయన తర్వాత అంటున్న మాట దత్తపుత్రత్వము, అంటే ఇశ్రాయేలీకి ముందు ఇవ్వబడింది ఏంటి, ఈ దత్తపుత్రత్వం అనే మాటను మనం చూడగలిగినట్లయితే
ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ వీళ్ళ గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే వీళ్ళని ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, వీళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్తాడు, మీరు యావత్ ప్రపంచంలో జనంలో తక్కువగా ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనే మాటను చాలా చక్కగా వివరిస్తాడు. ఎవరన్నా రిఫరెన్స్ ఒకవేళ తీస్తే చదవండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. చాలు మేడం, థ్యాంక్స్. ఆయన ఏమంటున్నాడంటే దత్తపుత్రత్వము అంటే యాక్చువల్ గా క్రీస్తుకు మనం దేవుని బిడ్డలుగా మనం ఉండటానికి మనకు అర్హత లేదు కదా. కానీ ఆయన మన దేవుని బిడ్డలుగా ఎలాగ ఏర్పాటు చేస్తున్నాడంటే చాలా మందికి అదే ముందుగా ఏర్పాటు చేసుకోవటం అంటే ఏంటి అంటే అప్పుడు ప్రపంచంలో చాలా మంది జనాంగం ఉంది, చాలా మంది జనులు, చాలా మంది తెగలు, అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరేదో ఎక్కువని కానీ, మీరేదో మీ జ్ఞాన సంపన్నులని కానీ, లేదా సర్వ జనాంగం కంటే మీరు ఎక్కువ నేను ఏర్పాటు చేసుకోలేదు, సర్వ జనముల మీరు తక్కువే కదా. ఇప్పటికీ కూడా చూడండి, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక రకంగా టెక్నాలజీలో కానీ, మెడికల్ సైడ్ కానీ, వెపన్స్ తయారు చేసే ప్రతి దాంట్లో కూడా శాసించే స్థాయిలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ కంట్రీ పాపులేషన్ మరి ఒక పెద్ద టౌన్ అంతే కదా, చాలా తక్కువ పాపులేషన్ ఉంది. కానీ ఈవేళ ఇజ్రాయేలీని దేవుడు ఎంత ఆస్వాదించాడంటే ఎంత వద్దనుకున్నా అది హిందూ దేశమైనా లేకపోతే ముస్లిం కంట్రీ అయినా కూడా ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఐఎస్ఐ మార్క్ లాగా ఇజ్రాయేలీల యొక్క టెక్నాలజీతో దీన్ని తయారు చేయడం అయిందని దాని ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవడానికి రాసుకునే పరిస్థితి వచ్చింది వేళ. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు లెక్కకు తక్కువే కదా, నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను అప్పుడు అనుకున్నాను, ఒక 2 years బ్యాక్ నేను మార్నింగ్ వాక్యం చెప్పేటప్పుడు ఇశ్రాయేల్ గురించి చదువుతూ, దేవుడు పిలిచిన తర్వాత ఆ పిలుపుని బట్టి సంతాపడే దేవుడు కాదు, ఈయన ఎందుకు పిలిచాడు అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ ఆయనకు తెలిసి, ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే కాబట్టి. ఒక తండ్రికి ఒక 4 కుమారులు ఉంటే ఎవరికి ఏ పని అప్పచెప్పాలో తండ్రికే తెలుసు, ఎందుకంటే తండ్రి కాబట్టి. ఈ పని వీళ్ళకెందుకు ఇచ్చావు, ఈ పని వీళ్ళకెందుకు ఇచ్చావు అంటే అది ఎవరు చెప్పలేరు, తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇశ్రాయేలీని ఆయన ఎన్నుకున్నాడు, ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న సామర్థ్యాన్ని బట్టి. కానీ వాళ్ళల్లో ఉన్న తల బిరుస్తనం, ముష్కరులు అంటారు కదా, తల వంచని వారు అంటాడు స్టెఫను అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మాట్లాడుతూ. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దత్తపుత్రులుగా మిమ్మల్ని ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన పిలుచుకున్నాడు మిమ్మల్ని. మీలో ఏదో గొప్ప లేకపోతే మీలో ఏదో ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయని మిమ్మల్ని తీసుకోలేదు అని చెప్తూ, అదే మళ్ళీ ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వారు ఎవరి బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మలు మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠ జనము, మరియు యెహోవా భూమి మీదున్న సమస్త జనముల్లో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లుగా నిన్ను ఏర్పరచుకొనును. మోషే చెప్తున్నాడు, నీకు మామూలు కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, దత్తపుత్రత్వం ఇచ్చాడు, స్వకీయ జనంగా చేసుకున్నాడు. కాబట్టి ఎందుకు చేసుకున్నాడు అనేది ఆయనకే తెలుసు. కాబట్టి నీకున్న ఆధిక్యతలు నీకున్నాయని మోషే అక్కడ చెప్పడం జరిగింది. అది ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళకి దత్తపుత్రత్వం అనేది ముందుగా వాళ్ళకి ఇచ్చారు. వాగ్దానాలన్నీ కూడా వాళ్ళ చేతికే వచ్చినాయి, ధర్మశాస్త్రం వాళ్ళ చేతికి వచ్చినాయి, నిబంధనలు అన్ని కూడా వాళ్ళకే వచ్చినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ రకంగా ఉన్నారు అని చెప్పి ఆ తర్వాత వచనంలో ఆయన అంటాడు, 6వ వచనం చూస్తే, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేల్ సంబంధులు అందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలన మాత్రమే నీ సంతానం మగునని అనగా
శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానము నుండి ఆయన ఎంచుకున్నాడని చెప్పి అక్కడ రాయటం జరిగింది. అంటే మరి ఇన్ని ఇచ్చాడు కదా ఇశ్రాయేలీయులకి, వాగ్దానం ఇచ్చాడు, మీలో నుంచే నా సంతానం తర్వాత రాబోతుందని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఇశ్రాయేల్ని ఆయన మర్చిపోయాడా? దేవుడు ఇచ్చిన మాట అది నెరవేర్చకుండా వదిలేశాడంటే, మాట ఇచ్చిన వాడు మనుషుడు కాదు, నరుడు కాదు, దేవుడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. తిమోతి పత్రికలో అందుకని అంటాడు పౌలు గారు, మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడ 9వ వచనం, 9వ అధ్యాయం, ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో 2 రకాలైన మనుషుల గురించి చెప్తున్నాడు. శరీర సంబంధమైన మనుషులు, వాగ్దాన సంబంధమైన వారు. వీరిలో దేవుని పిలుపును వీరే నిజమైన దేవుని సంతానం. శరీర సంబంధం అబ్రహాం పుట్టిన వాళ్ళంతా, అబ్రహాం సంతానం అని చెప్పుకునే వాళ్ళంతా కూడా అబ్రహాం సంతానం కాదు, ఇశ్రాయేలీలు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీయుడు అంటే దేవుని సంతోషపరిచేవాడు అని ఒక అర్థం ఉంది. దేవునితో పోరాడి గెలిచేవాడు అంటారు, కానీ దేవునితో ఏ మనిషి పోరాడి గెలవలేడు. కాబట్టి దేవుడు ఎవరిలో ఆనందిస్తాడో అతనే ఇశ్రాయేలు అని చెప్పి ఒక అర్థం ఉంది. కాబట్టి అందుకనే ఆ యుద్ధాన నది తీరాన జాన్ ద బాప్టిస్ట్ అంటాడు, బాప్టిజం పొందడానికి వచ్చిన వాళ్ళలో సర్ప సంతానం అని ముందన్న తర్వాత, ఏంటి ఊరికే చెప్తున్నారు, మేము అబ్రహాం సంతానం అని చెప్తారేంటి? దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాంకి పిల్లల్ని పుట్టించగలడు. కాబట్టి మీరు ఊరికి ఉప్పొంగకండి, మేము అబ్రహాం సంతానం అని చెప్పి మీరు చెప్పుకోవద్దని చెప్పి, అదే విధంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 39 నుంచి 41వ వచనం వరకు మనందరికీ తెలిసిందే. అక్కడ వాగ్వివాదం జరిగేటప్పుడు, మీరు నా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నట్టయితే మీరు నాకు శిష్యులై ఉండేవాళ్ళు అని చెప్పి, మీరు స్వతంత్రులై ఉండేవాళ్ళు అంటే వాళ్ళు వెంటనే అంటారు, ఏంటి మమ్మల్ని స్వతంత్రులై ఉండేవాళ్ళు అంటారు ఏంటి నువ్వు? మేము ఎప్పుడు దాసరికంలో లేవే, మేము ఎప్పుడు స్వతంత్రులమే కదా అని చెప్పి అంటారు. అంటే అప్పుడు ఆయన అంటాడు కదా, పాపం చేసే ప్రతివాడు పాపమునకి దాసుడే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేయను. సత్యం అనగా వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యం అనగా వాక్యం అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి ఆ సత్యాన్ని మీరు అంగీకరించినట్టయితే మీరు స్వతంత్రులు అవుతారు తప్పించి, మీరేదో శరీర సంబంధంగా మేము అబ్రహాం వారసత్వం అని చెప్పుకున్నంత మాత్రాన్ని మీకు కాదు అని చెప్తాడు. అదే విధంగా అబ్రహాంకి ఇతర సంతానం కూడా ఉంది కదా, వాళ్ళకి ఈ ఆధిక్యత లేదు. ఇతర సంతానం అంటే హాగరు పుట్టిన కుమారుడు ఇష్మాయిల్, ఆదికాండం 16వ అధ్యాయం 15 వచ్చిన తర్వాత చూడండి, హాగర్కి కూడా ఒక ప్రామిస్ ఉంటుంది, నీకు కుమారుడు పుడతాడు. దాని తర్వాత అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతూ 17వ అధ్యాయంలో ఆయన దేవుని సన్నిధిలో పడినప్పుడు, నా సన్నిధిని నీవు నిందారహితముగా నడుచుకోను అంటాడు అక్కడ 17వ అధ్యాయంలో. ఎందుకన్నాడు ఆ మాట అబ్రహాంని అంటే, అబ్రహాంకి 2 టెస్టులు పెట్టాడు దేవుడు. అబ్రహాం 2 టెస్టులు పెట్టాడు. ఏంటంటే, ముందు డబ్బు, తర్వాత స్త్రీ. కాంత కనకమునకు లొంగని పురుషుడు లేడు అని చెప్పి లోకోక్తి కదా. కాబట్టి అబ్రహాం ధన విషయంలో లొంగల. అక్కడ కదులమయ్య రాజుని జయించినప్పుడు ఆ రాజు అంటాడు, ఈ డబ్బంతా నువ్వే పట్టుకెళ్ళిపో, మా మనుషులు మాత్రం నువ్వు ఇవ్వంటే ఈ డబ్బు నాకు అక్కర్లేదు అని చెప్పి తిరస్కరిస్తాడు అబ్రహాం. అక్కడ ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. సరే, రెండో పరీక్ష ఏంటంటే హాగర్ విషయంలో ఏదో శారమ్మ చెప్పిందని చెప్పి వెళ్ళాడని అందరూ అంటారు, కానీ అతని యజమాని నువ్వు తప్పు నడిపించొద్దు. యోబు ఏమన్నాడు? నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కా అని చెప్పి అన్నప్పుడు యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి అన్నాడు. అట్లాగే అబ్రహాము యజమాని స్థానంలో ఉన్నాడు కదా, అంటే దేవుని ఏర్పాటు అనుకోండి, దాని గురించి కాదు. ఆ టెస్ట్ పెట్టినప్పుడు అబ్రహాం అక్కడ ఫెయిల్ అయ్యాడు. అందుకే 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండంటే నువ్వు నింద మోసావని చెప్పి డైరెక్ట్ గా అబ్రహాంతో చెప్పటం. అప్పుడు సాష్టాంగపడి సంతానాన్ని ఇస్తానంటే నవ్వుతాడు అబ్రహాం. ఇష్మాయిల్ నీ సన్నిధిలో బ్రతకనివ్వు అంటాడు. ఓఎస్ ఇష్మాయిల్ బ్రతుకుతాడు, ఎందుకు బ్రతుకుతాడు? అతన్ని పెద్ద జనాంగం చేస్తాను, అతను కూడా 12 మంది రాజులకు తండ్రిగా ఉంటాడు, కానీ నేనిచ్చే నిబంధన మాత్రం నీ భార్య అయిన శారాకు పుట్టినటువంటి సంతానాన్ని మాత్రమే నేను నిబంధన చేసుకుంటాను, అతని సంతానాన్ని విస్తరింప చేస్తాను,
వారు వాగ్దాన పుత్రులు. యాషావు సంతానం విస్తరిస్తారు, ఇస్సాకు సంతానం విస్తరిస్తారు, కానీ ఇష్మాయిల్ సంతానం విస్తరిస్తారు, ఇస్సాకు సంతానం కూడా విస్తరిస్తారు. కానీ ఆ ఇక్కడ ఉన్నది ఏంటంటే, హాగరుకు పుట్టిన వారు నీకు వారసులు కారు, నీ భార్య అయిన శారాకు పుట్టిన వారు మాత్రమే వారసులు అంటాడు. మళ్ళీ అదే విధంగా ఆదికాండ 25వ అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత చూస్తే, ఆ తర్వాత కెతూరా అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. కొడుకు పెళ్లి చేసేసిన తర్వాత 24వ అధ్యాయంలో ఇస్సాకు రిబ్కానిచ్చి పెళ్లి చేసిన తర్వాత 25వ అధ్యాయంలో దాసుడు తీసుకొచ్చి ఒక అమ్మాయిని చేస్తాడు అబ్రహాంకి. ఆమె పేరు కెతూరా. ఆ కెతూరాకి 6 కుమారులు పుట్టారు అబ్రహాం వల్ల. అబ్రహాం చాలా తెలివిగా ఏం చేశాడంటే 6 కుమారులకి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు దూరంగా. స్వాస్థ్యం ఇవ్వాల, బహుమానం ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? తూర్పు దేశానికి వెళ్ళిపోయారు. తూర్పు దేశం జ్ఞానులు అక్కడి నుంచి వచ్చారు. అరేబియా ప్రాంతం అంతా కూడా వాళ్ళతో నింపబడి ఉంది. వాళ్ళ సంతానంలో వాడే మోషే మామ ఇత్రో కూడా. సరే, ఇక్కడ హాగర్ సంతానానికి వారసత్వం రాలేదు, ఇక్కడ కెతూరా సంతానానికి కూడా వారసత్వం రాలేదు. అదే ఆదికాండం 24వ అధ్యాయం 36వ వచనంలో ఆ రిబ్కాను చూడటానికి వెళ్ళినప్పుడు ఆ దాసుడు చెప్తాడు, నా యజమాని యెహోవా ఆశీర్వదించడం వల్ల ఆశీర్వదింపబడ్డాడు, సంపాదించాడు. నా యజమానికి ఒక్కడే కొడుకు, ఆ ఒక్కడే కొడుకని ఇస్సాకుకు యావత్తు ఇచ్చివేశాడు. యావత్తు అంటే ఏమి ఇతరులకు ఇవ్వాల, ఆ స్వాస్థ్యం అంతా కూడా ఇస్సాకుకు మాత్రమే ఇచ్చాడు. దేవుడు ఒక మాట అన్నాడంటే తప్పకుండా నెరవేరి తీరుతుంది. కాబట్టి శరీర సంబంధమైన పిల్లలకి స్వాస్థ్యం రాలేదు, కానీ ఆ ఆత్మ సంబంధమైన నిబంధన సంబంధమైన పిల్లలకి స్వాస్థ్యం వచ్చింది. ఇదే మనం తీసుకుంటే ఆధ్యాత్మికంగా పరలోకాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు కూడా శరీర సంబంధమైన క్రియల ద్వారా కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితం జీవించిన వాళ్ళు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారని మనకు తెలుసు. తర్వాత గోత్రకర్తలు కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాడు. 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి గోత్రకర్తలు తీసుకున్నాడు. యాకోబు నుంచి 12 మంది కుమారులు యాకోబుకి, వీళ్ళందరూ కూడా వీళ్ళే గోత్రకర్తలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ రాసిన అంశాన్ని మనం చూస్తే, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుపుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక మునుపు పెద్దవాడు చిన్నవాడికి దాసుడోగునని చెప్పి ఆమెతో చెప్పబడెను. చూడండి, అక్కడ అంటే వాళ్ళ గుణాలు చూసి పెద్దవాడు చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడని చెప్పి దేవుడు చెప్పలేదు. ఆయన సృష్టికర్త, సమస్తం తెలిసిన వాడు. ఆ క్రియలు చూసి ఆయన చెప్పడు. ఒక్కొక్కసారి మనం ఏదైనా కాంటెస్ట్ చూడటం మొదలు పెడితే నేను అనుకుంటాను, అది ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు జరగవచ్చు, 3 సంవత్సరాలు జరగవచ్చు ఆ సిరీస్. నేను చూసి వీళ్ళకి ఫస్ట్ వస్తుందని చెప్పంటే మా అబ్బాయి ఎలా చెప్తాను అంట. ఏమో, కానీ చాలాసార్లు అదే జరిగింది. అంటే ఒకవేళ మనకి మానవ మాత్రమైన మనకే ఆ రకమైన జ్ఞానం ఉన్నప్పుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవరికి ఏంటి అనేది ఆయన తెలుసు, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారని తెలుసు, మనకి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు తప్పించి పెద్దవాడు పరలోకానికి వెళ్ళడం అని చెప్పలేదు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. యాకోబుకి యాషావు దాసుడు అవుతాడు అంతే తప్పించి యాషావు పరలోకానికి వెళ్ళడం చెప్పలేదు. అంటే ఈ 9, 10, 11 అధ్యాయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన రక్షణ గురించి కానీ విమోచన గురించి కానీ ఇక్కడ మాట్లాడటలే. ఈ 3 అధ్యాయాల్లో ఇక్కడ పౌలు గారు మాట్లాడింది ఏంటంటే, ఆయా జనాంగాలు దేవుడితో ఎట్లా వ్యవహరించారు, వారి పట్ల దేవుడు ఎట్లా వ్యవహరించాడు. జాగ్రత్తగా వినండి. ఆయా జనాంగాలు దేవుడితో ఎట్లా వ్యవహరించారు, దేవుడు వారితో ఎట్లా వ్యవహరించాడు. మన చుట్టూ ఉన్నారు, మనతో ఎట్లా వ్యవహరించారో చూసుకొని ఎవరితో ఎట్లా వ్యవహరించాలో మనం నిర్ణయించుకుంటాం కదా. దేవాది దేవుడు ఆయనతో ఒకరు చెప్పేది ఏముంది,
వాళ్ళు వ్యవహరించిన తీరుని బట్టి ఎక్కడ ఎవరిని ఉంచాలో అక్కడే ఉంచాడు. కానీ పక్షపాతం లేదండి. పలానా యాషావు సంతానం పరలోకానికి వెళ్ళదని చెప్పి ఇప్పుడు కూడా ఆయన చెప్పలేదు. దాసుడు అవుతాడు. మనమే చెప్పేయచ్చు. ఎందుకు దాసుడు అవుతాడంటే శరీర సంబంధమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాళ్ళకి దాసులుగానే ఉంటారు. అందులో ఒకళ్ళు చెప్పక్కర్లేదు. అదే విధంగా మనం చూసినట్టయితే గోత్రకర్తలు ఎక్కడి నుంచి వచ్చారు. ఆయన జాతులు దేవునితో ఎట్లా వ్యవహరించారో దాన్ని బట్టి వారిని ఆయన గుర్తించడం జరిగింది. అదే విధంగా ఎన్నిక విషయం కూడా మనం గమనించినట్లయితే 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన ఎందుకు అట్లా ఎన్నుకున్నాడు అని మనం ఆలోచిస్తే 13వ వచనం ఆమె అని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించుకుని ఏశావును ద్వేషించుకుని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయం కలదా అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, నేను ఎవరిని నేను కరుణించునో వారిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఇందాక పాపతో పీటర్స్ పాపతో మాట్లాడుతున్నాను నేను వీసా గురించి. మొన్నొకరు నాతో మాట్లాడుతున్నారు. వీసా కోసం లైన్ లో నిలబడినప్పుడంట ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఆ లైన్ లో నిలబడినప్పుడు యాక్సెప్టెడ్ అంటాడు, అయితే రిజెక్టెడ్. ఇంకా కాజ్ ఏమీ చెప్పడాడు. ఏంటి కాజ్ అంటే అతను ఎందుకు తిరస్కరించిన వాడికి మాత్రమే తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అడగటానికి. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి ఒక దేశం నుంచి మరొక దేశానికి పంపించడానికే ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే పరమ దేవుడైనటువంటి దేవుడు పరలోకానికి మళ్ళీ పంపించడానికి ఏ రకమైన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడో అసలు ఆ నిర్ణయాల గురించి మనం ఎవరైనా ఎంచటానికి కానీ అడగటానికి కానీ సరిపోతాం. ఆయన ఏమంటున్నాడు, నేను ఎవరిని కరుణించునో వారిని కరుణిస్తాను, అది నా ఇష్టం, ఎందుకంటే సృష్టి అంతా నేను చేస్తాను. అలాగని చెప్పి దేవుళ్ళో అన్యాయం ఉందా అలాగంటానికి కూడా లేదు అని చెప్తున్నాడు. అదే విధంగా 17-18 వచనాలు చూస్తే ఫరో హృదయం కాగా పొందగోరు వాళ్ళ వల్లైనను ప్రయాసపడు వారి వల్లైనను కాదు, కానీ కరుణించే దేవుని వలన ఆయన అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పును, నేను మీ యందు నా బలము చూపుటయందు నా నామము భూలోకమంతా ప్రచురమగటుకు నిన్ను నేను కఠినపరిచానని చెప్తాడు ఫరోతో దేవుడు నిర్గమకాండలు 9వ అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తే ఏంటి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఏంటి, ఆయన ఎందుకు కఠినపరిచాడు అలాగని చెప్పి మనం అనుకున్నట్టయితే దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మన ఇంట్లో ఒక మురికి పడింది, డర్టీ వాటర్ ఏదైనా నేల మీద పడింది, ఆ ఫ్లోర్ క్లీన్ చేయాలి. మనం ఏం చేస్తాం, బాగా తెల్లగా ఉతుకున్నది అప్పుడే చక్కగా టినోపాలెట్ పెట్టి ఆరేసిన వైట్ క్లాత్ తెచ్చి తోడవం కదా. దానికోసం సపరేట్ గా ఉన్నటువంటి ఒక మురికి తుడిచే క్లాత్ ని తీసుకొచ్చి ఆ ఫ్లోర్ ని శుభ్రం చేస్తాం, అంతే తప్పించి వైట్ క్లాత్ ని తీసుకురు. ఎందుకంటే దీని గురించి మనం ఆలోచించినట్టయితే ఆల్రెడీ ఆయన ఫరో హృదయం చాలా కఠినమైంది. ఆల్రెడీ ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేయకముందే 4వ అధ్యాయం నుంచి అతను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం చివరికి వచ్చినాడికి యెహోవా ఎవరు అని చెప్పేంత స్థాయికి, అంటే యెహోవాని అతను దేవుడిగా ఎంచుకోకపోయినా యెహోవా ఎవరు అనే తెలియని స్థాయిలో అతను లేడు కదా. మనుషుల భ్రష్ట స్వభావం గురించి మనం చూడాలంటే ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే అప్పటి వరకు ఆదాం ఏం చేశాడు, అవ్వమ్మని చూడగానే నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నా నరుని నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడింది అని చెప్పి పొసెసివ్నెస్ ప్రకటించేశాడు. ఈ స్త్రీ నాది, నాలోంచి తీయబడింది కాబట్టి నాది అన్నాడు. పండు తిన్నావా అని ఆదాముని దేవుడు అడిగేటప్పటికి ఏమన్నాడు, ఇదిగో నువ్విచ్చిన స్త్రీ. అక్కడ నువ్విచ్చిన స్త్రీ అయిపోయింది యువర్స్. అప్పటి వరకు ఏమైంది, మైండ్ పొసెసివ్నెస్ ప్రాపర్టీ నాది అని చెప్పినటువంటి ఆదాము తప్పు చేసినట్టు ఏమన్నాడు, నువ్విచ్చిన స్త్రీ వల్లేనయ్యా నేను ఈ పాపం చేశానని చెప్పాడు. అందుకనే ప్రసంగి అంటాడు 7వ అధ్యాయం 29వ వచనంలో,
దేవుడు నరులు సృష్టించేటప్పుడు యథార్థంగానే సృష్టించాడు, కానీ వారు అనేక తంత్రములు కల్పించుకున్నారు అంటాడు దేవుడు. ఎందుకంటే ఆదికాండం 1:31 6 రోజులు సృష్టి చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, చాలా మంచిగా ఉంది, వెరీ గుడ్ అన్నాడు. ఎక్కడ చెడు అనేది లేదు. అట్లాంటి దేవుడు చెడు అనేది ఎక్కడ లేదు. అవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి. అందుకనే ప్రసంగి పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోన్ మహారాజు అంటాడు, దేవుడు మనిషిని యథార్థంగా చేశాడు, కానీ అనేక తంత్రాలు వీళ్ళు కల్పించుకున్నారు, కానీ అది దేవుడు కాదు అని చెప్పి. అదే విధంగా మనం గమనించినట్టయితే ఆ భ్రష్ట స్వభావం అనేది ఇక్కడ యెషయా గ్రంథం 29:16 తర్వాత చూడండి. ఇర్మియా గ్రంథంలో మనందరికీ తెలిసిందే ఆ కాంటెక్స్ట్. 18:4 వరకు ఇర్మియాతో ఏమంటాడు, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి ఆ మట్టిని తీసుకుని ఆ సారి మీద కుండ చేసే విధానాన్ని నువ్వు గమనించు, ఎలా చేస్తాడో చూడు అంటాడు. చూస్తూ ఉండేటప్పటికి ఆ మట్టి పెట్టిన తర్వాత అది కొంచెం పగుళ్ళు వస్తాయి. వెంటనే కుమ్మరి ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ పెడతాడు. అయితే చాలా మంది కుమ్మరి కొన్ని పాత్రలేమో హీనంగా వాడటానికి, కొన్నేమో ఘనంగా వాడటానికి చేశాడు అంటారు, కానీ చాలా తక్కువ. మేము చిన్నప్పుడు ఉన్న ఊళ్ళో పక్కనే కుమ్మరైనా అది కుండలు చేసేవాడు. అది అక్కడ ఎవరైనా పోతే ఆ ముందు పట్టుకెళ్ళటానికి నిప్పులు వేసి తీసుకెళ్ళటానికి ఒక కుండ తయారు చేస్తాడు. ఎలాగంటే కిందంతానేమో వెడల్పు కానీ పైకి వచ్చేటప్పటికి సన్నగా ఉండే నిప్పులు ఆ కుండలో పోసి తీసుకెళ్ళటానికి. అలాగే పాలకు వాడే ఆ గిన్నెని ఒక రకంగా తయారు చేసేవాడు, కందిపప్పు వండటానికి వాడే గిన్నెని ఒక రకంగా, నీటికి వాడటానికి కుండ ఒక రకంగా తయారు చేస్తాడు. దాన్ని మనం వాడుకునే విధంగా మనకి అవకాశం ఉండేలాగా ఆయన తయారు చేశాడు తప్పించి, ఈ ఈ పాత్రని ఘనంగా వాడు, ఈ పాత్రని హీనంగా వాడని కుమ్మరి మనకేం చెప్పలేదే. నువ్వు పాలకని తెచ్చినా దేనికైనా వాడుకోవచ్చు, నువ్వే దేనికన్నా తెచ్చినా ఇంకా దేనికన్నా వాడుకోవచ్చు, అది నీ ఇష్టం. నీ సౌలభ్యం కోసం నువ్వు ఇలా తయారు చేయని అడిగినప్పుడు ఆ ఆకారాలు తయారు చేశాడు. కాబట్టి ఈ ఆకారంలో ఉన్నది హీనమైంది, ఈ ఆకారంలో ఉన్న ఘనమైందని మనం కల్పించుకున్నాం, అంతే తప్పించి కుమ్మరి మాత్రం చేసేటప్పుడు ఇది హీనమైన పాత్ర, ఇది ఘనమైన పాత్ర అని ఎప్పుడు కూడా ఎంచలేదు. అలాగే అంటాడు, నేను కూడా నాకు ఒక మట్టితో పనిచేసే కుమ్మరికే అంత అవకాశం ఉంది కదా, దేవాది దేవుడిని నేను, సృష్టికర్తను నేను, నాకు లేదా అధికారం, నాకు లేదా ఎవరిని ఎట్లా ఉంచాలనేది, ఎవరిని ఎన్నుకోవాలని నాకు లేదా అని చెప్పి అడుగుతాడు. ఇక అక్కడ ఇర్మియా గారు ఏం మాట్లాడలేకపోయారు. అలాగే విశ్వాసులు అవిశ్వాసులు తీసుకుంటే ఈ కరుణగల పాత్రలు, నశించే పాత్రలు అంటాం కదా. ఆ కరుణగల పాత్రలు ఎవరంటే విశ్వాసులు. రోమీలు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలో చివరి వచనాలు అంటాడు, ఆయన కరుణాధారం చేత మనం రక్షింపబడ్డాము. ఆ కరుణ పొందే పాత్రలు ఏంటంటే విశ్వాసంతో ఉన్నవారు ఆ కరుణని పొందుతారు. కరుణా పాత్రలు అంటే వారు. నశించే పాత్రలు అంటే ఎంతకాలం సువార్త చెప్పినా, ఎంతకాలం దేవుని గురించి చెప్పినా అదేదో తర్వాత చూద్దాంలే. నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయుడు తెలుగైన ఎస్సీ, కానీ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి అది స్కూల్ కాంప్లెక్స్ లో పాట పాడమంటే ముగ్గురు దేవుళ్ళని పిలిచేవాడు పాటలో. నేను చాలాసార్లు అన్నాను, ఎందుకు వచ్చింది, కామన్ సాంగ్ పాడొచ్చు కదా, అనవసరంగా పాపం చేస్తున్నారు కదా మీరని చెప్పి. అంటే ఆయన ఏంటంటే చాలా నేను సెక్యులర్ గా ఉన్నాను అని చెప్పి ఎప్పుడు అనేవాళ్ళు, లేదు అమ్మా నాకంటే చాలా పెద్ద ఆయన, నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను పెద్ద సువార్త సేవ చేస్తాను అని చెప్పి. ఇవేళ మందంటే రేపు మంద కాదని తెలుసు కదా అనేది అని ఆయనకంటే చాలా పెద్ద ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా రిటైర్ అయ్యారు 3వ రోజున ఆయన దేవుణ్ణి అంగీకరించలేదు, సిద్ధుకోవట్లేదు, రక్షణ లేకుండానే వెళ్ళి. ఆయన సువార్త తెలియదా అంటే తెలుసు, రక్షణ గురించి తెలియదా అంటే తెలుసు, క్రీస్తు గురించి తెలియదా అంటే తెలుసు, అన్నీ తెలుసు, కానీ అంగీకరించలేదు. వీళ్ళు నాశన పాత్ర. తెలిసి అంగీకరించలేకపోతే నాశన పాత్ర. ఎరిగి చెడిపోతేవి మనస అని చెప్పి మన కీర్తన పుస్తకంలో పాట ఉంటుంది కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన, ఎరిగి చెడిపోతేవి మనస ఇక నీ దిక్కెవరు పెట్టమని. వీళ్ళు నాశన పాత్రలు. అంటే వాళ్ళు వింటారు కానీ అంగీకరించేది మనది కాదులే. కొంతమంది అయితే అసలు పరిశుద్ధ గ్రంథం చేతితో పట్టుకుంటానికి కూడా తడిసిపోతారు. ఎవరో తెలియని వాళ్ళు, అన్యులు కాదు, తెలిసిన వాళ్ళే. నాకు కొంచెం టైం ఉందండి అంటారు. అలాగే మాకు బాగా తెలిసిన పెద్ద ఆయన కూడా, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి,
ఇప్పుడు తీసుకోవచ్చు కదంటే, అబ్బాయి నీకు కొన్ని సరిపెట్టుకోవాల్సి ఉన్నాయంటే కొన్ని లాభాలు తీసుకోవాలి. కానీ ఆయన సరిపెట్టుకోకముందే దేవుడు ఆయన లెక్క క్లోజ్ చేశాడు. అంటే నాశన పాత్రలు అంటే వీళ్ళే తెలిసి అంగీకరించలేక ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే విధంగా అన్ని జనులు కూడా ఎన్నిక చేసుకునే హక్కు దేవుడికి ఉంది. ఇశ్రాయేలీలతో పాటు అన్ని జనులు కూడా ఎన్నిక చేసుకునే హక్కు ఉందని చెప్పి ఆయన 25వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. అన్య జనులు ఇశ్రాయేలీలతో పాటు అన్య జనులు కూడా నేను ఎన్నిక చేసుకునే హక్కు ఉంది, నన్ను ఎవరు కాదంటారు? ఎవరు కాదంటారు? ఎందుకంటే ఆయన స్వకీయుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. యోహాను సువార్త 1:11 వచనం. నిజంగా ఆ వాక్యం చదువుకున్నప్పుడల్లా నాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదు. నాకేంటో ఆ వాక్యం చదివినప్పుడల్లా క్రీస్తే మన ముందుండి కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ స్వకీయుల దగ్గరికి వెళ్తే ఆయన అంగీకరించి కూడా హేళన చేసినప్పుడు ఆయన హావభావాలు ఎలా ఉంటాయి అనేది నాకు ఎప్పుడు ఆ వాక్యం చదవగానే ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. చాలా బాధతో చెప్తాడు అన్నమాట. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? ఆయన స్వకీయులు అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ కోసమే కాకుండా సహోదరులరా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. ఎందుకు కలిగింది ఇశ్రాయేలు కఠిన మనసు అంటే, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వేంటి మాకు, నువ్వు చెప్పేది ఏంటి మాకు, నువ్వు ఆ వడ్లవాని కుమారుడు కాదా, ఆ మరియ కుమారుడు కాదా, నీ అన్నదమ్ములైన యాకోబు, యోసే, యోధా, స్టీఫెన్ మాతో లేరా? నీ అక్కచెల్లెలు మాతో లేరా? నువ్వేంటే మాకు చెప్పేది, నువ్వు ఒక దేవుని కుమారుడు అని హేళన చేసి తిరస్కరించారు ఆయన. తిరస్కరించినప్పుడు ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపు వేసేసిన మన వాళ్ళు అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు వేసేస్తే ఏం చేస్తాం? పక్కింటికి వెళ్తాం, అంతే కదా. ఆయన ఏం చేశాడు? వెంటనే అన్యజనులను పిలిచాడు. వీళ్ళ తిరస్కారం వాళ్ళకి పురస్కారం అయింది. వీళ్ళ తిరస్కారం వాళ్ళకి పురస్కారం అయింది. ఊహించలేదు కదా అన్యజనులు ఆ రకంగా ఇదవుతారని చెప్పి. అందుకని ఆయన అంటున్నాడు, అన్యజనులు అందరూ కూడా పరిపూర్ణం అయ్యే వరకు కొంత వీళ్ళు కఠినపరచబడతారు. అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాట ఇతర జనాల నుంచి కూడా నేను తీసుకుంటాను, కానీ దాన్ని కాదనే హక్కు మాత్రం ఎవరికి లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పుకున్న మాట మరి సమాజ మందిరపు అధికారం చూస్తాం కదా మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అతను వచ్చి అడుగుతాడు, నా ఇంట్లో పనిచేసే సర్వెంట్ మేడు చనిపోయేలా ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు అని చెప్పి, నువ్వు నా దగ్గరికి రావద్దు, నా ఇంటికి రావద్దు, నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాలో లేదు. ఏది 100 మంది మీద 1000 మంది మీద శతాధిపతి అతను, అధికారి. ఆయన అంటాడు, క్రీస్తు నువ్వు స్వస్థత ఇవ్వగలవని నాకు తెలుసు, కానీ నిన్ను ఇంటికి రప్పించుకునే అంత యోగ్యుని కాదు. నా దగ్గర కూడా ఇటు వెళ్ళు అటు రమ్మనగానే చేసే పని వాళ్ళు నాకు ఉన్నారు. ఒకరితో చెప్తే వాళ్ళు వెళ్తారు, నువ్వు నిన్ను శ్రమ పెట్టిన అన్నప్పుడు ఆయన ఏమంటాడు? ఇశ్రాయేలీల్లో అయినా ఇంత విశ్వాసము చూడగలమా అన్నాడంటే అతను ఇక పాస్ అయిపోయాడు. యేసుక్రీస్తు దగ్గర అయినా పాస్ అయిపోయినట్టే. ఇంత విశ్వాసం అంటే దేవుడి చేత మెచ్చబడినటువంటి విశ్వాసం అధికారి కలిగి ఉన్నాడంటే అతను అన్యుడు అయినప్పటికీ పరలోకం వెళ్తానికి అతను స్థానం సంపాదించేసుకున్నాడు. అదేవిధంగా సురఫెనిక స్త్రీ, అది గొప్ప వంశం, ఒక రకమైనటువంటి మతం. అది ఆ రోజుల్లో ధనికులు తీసుకున్నటువంటి మతం. ఆ మత్తయి సువార్తలో సురఫెనిక స్త్రీ తన కుమార్తెకు జబ్బుగా ఉందని వచ్చినప్పుడు అనేక పరీక్షలు పెట్టి యేసుక్రీస్తు కుక్కలు పిల్లలకు పెట్టే ఆహారం కుక్కలకు పెట్టమంటారంటే ఆ సురఫెనిక వంశస్థుల్ని ఆయన కుక్క పిల్లలతో పోల్చినా కూడా ఆ స్త్రీ చాలా తల వంచి, అవును ప్రభా, పిల్లలు తిన్న తర్వాత మిగిలిన ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభా అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు ఆయన. అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటే ఇక పాస్ అయిపోయింది ఆ టెస్ట్ లో. ఆవిడ ఎన్నిరాలే సురఫెనిక స్త్రీ. అందుకనే ఒక సందర్భంలో మత్తయి సువార్తలో మనం చూస్తే పరలోక రాజ్యం బలవంతంగా పట్టబడుతున్నది అంటాడు. అంటే ఏంటి? పరలోక రాజ్యం ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? ముందు శిష్యులతో ఆయన ఏం చెప్పాడు? ఇశ్రాయేలీల 12 గోత్రాల వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. వాళ్ళు తిరస్కరించిన తర్వాత మిగతా సువార్త సమరయలకు వెళ్ళింది, ఇంకా మిగతా వాళ్ళకు కూడా వెళ్ళింది. కాబట్టి వాళ్ళ కాదంటాను మనకి ఏం హక్కు ఉంది? పేతురు అంటాడు కదా కొర్నేలి ఇంటికి వెళ్ళి, ఇదిగో ఇంతమంది వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి బాప్తిస్మం ఇవ్వకుండా నేను ఎలా ఉండగలను?
మనకున్న ఆధిక్యత వాళ్ళకి ఇచ్చాడు, దేవుడు మన పట్ల చూపించిన కృపే వాళ్ళకు చూపించాడు. ఇట్లాంటప్పుడు నేను ఎట్లా బాప్తిసం ఇవ్వకుండా ఉండగలను? అది నా వల్ల కాదంటాడు. కాబట్టి ఒక మానవ మాత్రుడైన శిష్యుడు ఆ విధంగా ఆలోచించినప్పుడు క్రీస్తు ఏ రకంగా మన పట్ల కరుణ చూపే దేవుడు, అసలు ఆయన నామమేలోనే దీర్ఘశాంతము, కనికరము, కృపా సమృద్ధి అన్ని ఉన్న నామం అయింది. అట్లాంటిది మీరు తిరస్కరించారు, నేను అన్ని జనుల్ని ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి, ప్రజలు కాని వారికి నా ప్రజలు అంటున్నాను, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలు అంటున్నానని చెప్పి హోషేయ గ్రంథంలో, హోషేయ గ్రంథం చూస్తే మనకి నిజంగా చాలా సిగ్గు, బాధ, అవమానం అన్ని వస్తాయి హోషేయ గ్రంథం అర్థం చేసుకుంటూ చదివితే. ఎందుకంటే ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అడుగుతాడు, వాళ్ళకి నేను ద్రాక్షరసం ఇచ్చాను, నూనె ఇచ్చాను, గోధుమలు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, ఏం తక్కువ చేశాను వాళ్ళకి? ఏం తక్కువ చేశాను? ఎందుకు ఇతర దేవతలు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అన్నాడు. అదే కాకుండా నా ప్రజలు అభివృద్ధి చెందే కొద్దీ బలిపీఠములు కట్టుతూ ఉన్నారు. ఏ బలిపీఠాలు? అన్య దేవత విగ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కడుతూ ఉన్నారు. నిజంగా ఆ హోషేయ గ్రంథం నాకు ఎన్నిసార్లు చదివినా ఎంత ఆవేదనతో చెప్పాడు యెహోవా దేవుడు, నా జనులు అంటున్నాడు. అక్కడికి వాళ్ళు అంత తిరస్కారం, అంత ద్రోహం చేసినా కూడా ఆయన ఎంత తప్పు చేసినా నా బిడ్డే అంటాను తప్పించి ఇంకో మాట అనం కదా మనం. అట్లాగే ఏమంటున్నా, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు, నా జనులు ద్రోహులు అవుతున్నారు, నా జనులకు నేను అన్ని ఇచ్చాను కానీ నన్ను విడిచి వాళ్ళు అన్య దేవతల దగ్గరికి వెళ్తున్నారు, నా జనులు అంతా అభివృద్ధి పొందే కొద్దీ కూడా నన్ను మరిచిపోయి అన్య దేవతలు బలిపీఠం కడుతున్నారు అని చెప్పి అక్కడ అంటాడు. నా ప్రజలు కాని వారిని నా ప్రజలను పిలుస్తానిక, నా ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలని పిలుస్తానని చెప్పి అక్కడతో ఆగిపోయాడు. శ్రద్ధ ప్రేమ కదా, తండ్రి ప్రేమ కదా. ఆయన తర్వాత అంటాడు, ఎక్కడైతే వీరు నా బిడ్డలు కాదని, వీరు నా ప్రజలు కాదని చెప్పారో జనం, అక్కడే వీళ్ళకి మళ్ళీ నేను కీర్తి ప్రతిష్టలు కలుగు చేస్తాను. నా వైపు వాళ్ళు తిరిగితే రెట్టింపు కనికరం చూపిస్తాను, రెట్టింపు ఆశీర్వాదాలను ఇస్తాను అని చెప్పి తండ్రి ప్రేమతో అక్కడ చెప్తున్నాడు. అంతే తప్పించి వాళ్ళని ఏదో చేయలేదు కాదు. అలాగే తర్వాత 27, 28 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే అక్కడ చెప్పినటువంటి మాటలు కూడా శేషమే మిగిల్చుకున్నాను నేను అంటాడు. 27, 28 వచనాల్లో విమోచకుడు సియోలో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తి నిన్ను తొలగించిన, నేను వారి పాపములు పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతురు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకోవద్దని చెప్పి, వాళ్ళు ఆ పాపాన్ని తొలగిపోయి నా వైపు తిరిగినట్టయితే నేను వాళ్ళని క్షమిస్తానంటాడు. సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయం అయితే పితరులు బట్టి ప్రియులై ఉన్నారు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? ఈయన మనం ఇక్కడ మీరు అందు నిమిత్తమే నేను నియమించుకుని కావున పక్క పేజీలకు కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరుచుకున్నో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేస్తువని రూపించు వారితో చెప్పున. ఓ ముద్దలో ఇందాక మనం చదివింది కదా. తర్వాత 25వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దాని ప్రియురాలని పేరు పెట్టదు. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో చెప్తున్నాడు. అంటే ఎంత కరుణగల దేవుడు. నేను వదిలేసాను అన్నాడు ముందు. వీడు నా కొడుకే కాదు అంట. ఒకవేళ అట్లాంటి దుర్మార్గతలో కొడుకు కానీ లోపలికి వచ్చినట్టు ఏమనుకుంటాం? నా కొడుకు పశ్చాత్తాపడితే బాగుండు, నా కొడుకు సన్మార్గులోకి వస్తే బాగుండు, నేను మళ్ళీ స్వీకరిస్తాను. ఒకసారి ఒక తండ్రి కోపం వచ్చి కొడుకుని చాలా విసిగి కొట్టి బయట పెట్టేసి, నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు మా అబ్బాయి బాధని చెప్పేసి బయట పెట్టాను. ఆ కొడుకు కిటికీల చుట్టూ తిరిగాడు, కిటికీలు కూడా మోసేస్తారంటే తిరిగాడు, తలుపు చుట్టూ తిరిగాడు. ఆ శబ్దం సేపు కూడా తండ్రి
నువ్వు రావద్దు నీకు సహించలేనని చెప్పి అంటాడు. ఆ కుర్రాడు తిరిగాడు సైలెంట్ గా మూల కూర్చునేటప్పటికి తండ్రి గుండు పగిలిపోయిందండి. నిజంగా నేను రావద్దని చెప్పానని చెప్పి నా కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు ఏంటి, అయ్య బాబాయ్ నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి ఆ తల గోడ కొట్టుకుని అయ్య బాబు నా కొడుకు వెళ్ళిపోయాడని చెప్పి భార్యతో అంటే ఆ కిటికీలను చూసి నాన్న నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి ప్రేమ అట్లా ఉంటది. ముందేమో వెళ్ళిపోమన్నాడు, తర్వాత వాడు లేకపోతే నేను బ్రతకలేను అంటున్నాడు. ఇక్కడ కూడా హోషేయలో దేవుడు ఏం చెప్పినాడంటే వాళ్ళు విసిగించిన విసిగింపును బట్టి ముందు వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళు వదిలేశాను, వేరే వాళ్ళు నా ప్రజలని చెప్తున్నాను, వాళ్ళు నా ప్రియురాలు కాదు, వేరే వాళ్ళు నా ప్రియురాలు అని చెప్తున్నానని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడైతే వాళ్ళని జనులంతా కించపరిచారో అక్కడే వాళ్ళ తల నేను పైకెత్తుతాను అన్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమున దాన్ని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారుడు సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండునను శేషమే రక్షింపబడినని యెషయా ఇశ్రాయేలు గూర్చి దగ్గరగా పలుకుతుంది. దేవుడు ఆకాశ నక్షత్రాలు విస్తరింపు చేశాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే యెహోవా మిమ్మల్ని విస్తరింప చేశాడు కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారని. అలాగే అనేక జనములుగా విస్తరింప చేశాడు దేవుడు. కానీ ఏమంటున్నాడంటే చేశాను కానీ వాళ్ళ శేషం మాత్రమే మిగులుద్ది, జీవితం మాత్రం వాళ్ళని నేను చాలా దీవించేశాను. అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ సంతానం ఇసుక రేణువుల వలె ఉంటుందన్నాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందన్నాను. నక్షత్రాలు లెక్క పెట్టగలవా, ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా, నీ సంతానం అలా ఉంటుందని ఇచ్చేసాను నేను వాగ్దానం ఇచ్చిన తర్వాత వాళ్ళని సృష్టించేసాను, విస్తరింప చేస్తాను. కానీ పరలోకానికి వెళ్ళేది మాత్రం అందులో శేషమే మిగులుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం కదా, 12 గోత్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, 144,000. ఆ తర్వాత అనేక మంది జనం జోరుకు మట్టలు చేత కొట్టిన అధ్యాయం శేషమే మిగులుతాను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క దుస్థితిని బట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఈ ప్రజలు బొత్తిగా చెడి ఉన్నారు. ఎలా చెడిపోయారంటే అరికాలు మొదలుకుని నెత్తి వరకు వ్యాధిగ్రస్తులు చెడిపోయి ఉన్నారయ్యా. అసలు వీళ్ళు ఇచ్చే బలి నాకు ఇష్టం లేదు, వీళ్ళని అసలు ఆవరణలోకి ఎవరు రమ్మన్నారు, వీళ్ళని నా నామ పేరట ఎవరు ప్రార్థించమన్నారు, వీళ్ళని అసలు వీళ్ళని చూస్తేనే నాకు చాలా అసహ్యంగా ఉందన్నాడు ఇశ్రాయేలు. ఎవరి గురించి అయితే వీడు నా బిడ్డలని గొప్పగా చెప్పుకున్నాడో ఆ ఇశ్రాయేలు గురించి అక్కడ చెప్తున్న మాట యెషయా గ్రంథంలోనూ అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాం, ఎహెజ్కేలులో కూడా చూస్తాం. శేషమే మిగులుద్ది, శేషమే మిగులుద్ది. ఎందుకా శేషం ఇచ్చాడు ఆయన? మనం పాలు కాచిన తర్వాత పెరుగు తోడు పెట్టిన తర్వాత మళ్ళీ 2వ రోజు పెరుగు కావాలి కాబట్టి కొంచెం తోడుకుంటాం, లేదంటే మళ్ళీ పెరుగు ఉండదు. అలాగే తోడు చుక్క అంటే ఇందులోనే శేషం ఎందుకు ఉంచాలి? వేరే జనాంగం నీతిమంతులు ఉన్నారు కదా, వాళ్ళ ఎందుకు శేషం ఉంచకూడదు అంటే మనకు డైలీ ఎదురయ్యే ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే మేము ప్యాకెట్ పాలును మామూలు గేదె పాలు కూడా తీసుకుంటున్నాము. ఈ మధ్య నాకు ఎందుకు పెరుగు టేస్ట్ నాకు తేడా వచ్చినట్టు అనిపించింది. పాలు బాగోలేదు, మానేస్తే పెరుగు బాగోట్లేదు అని చెప్పాను. అంటే వెంటనే అతను అన్నాడు, అమ్మగారు మీరు తోడు చుక్క ఏదేస్తున్నారు, మామూలుగా ఈ ప్యాకెట్ పాలు తోడు చుక్క కానీ గేదె పాలు పెరుగులో వేస్తున్నారా అని అడిగి, ఏమో మరి అమ్మాయి ఏదేస్తున్నారు అడుగుతాను ఉండంటే అవునండి అని. వెంటనే అతను అన్నాడు, అలా పొరపాటు కూడా టేస్ట్ రాదండి, గేదె పాలు పెరుగు తోడు పెట్టాలంటే గేదె పాలు పెరుగు ఉన్న తోడు చుక్కే వెయ్యాలి, అప్పుడే మీకు ఆ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. మానవ సంబంధమైన ఈ పాలల్లోనే ఇట్లా ఉన్నప్పుడు ఆ శేషాన్ని మిగల్చకపోతే ఆ వారసత్వంలోంచే నేను వారసుని పంపిస్తానని వాగ్దానం చేసిన వారసుని ఎలా తీస్తాడు ఆయన? వాళ్ళు ఎంత మంచివాళ్ళైనా కూడా, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా అందులోంచి తీయడు. ఎందుకంటే ఆయన ముందే వాగ్దానం ఇచ్చేశాడు. సొలొమోన్ మహారాజు గురించి దావీదు మహారాజుతో చెప్తూ నీ కుమారుడు కూడా నిత్యము నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండునట్టు నాకు వాగ్దానం ఇవ్వు తండ్రి అని అడిగి ఇచ్చేసావు అన్నాడు దావీదు మహారాజు. దేవుడు నాకు ఇచ్చేశాడు అన్నాడు. అట్లా వాగ్దానం ఇచ్చిన తర్వాత దావీదు అసలు ఆయన హృదయానుసారుడు, వాగ్దానం ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత మరి దాన్ని నెరవేర్చాలి కదా, కాబట్టి అందులోంచే వంశాంకులు రావాలి కాబట్టి శేషం అలా మిగిల్చుకుంటూ వచ్చాడు. అంతే తప్పించి వీళ్ళేదో ఉత్తములను కాదు. అందుకనే మీరు విస్తారంగా మీరు ప్రబలిపోయిన శేషం మాత్రమే మీలోంచి వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే విధంగా మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారం సముద్రంలో తర్వాత
30 అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఏమంటాం మనం? అసలు విశ్వాసం అంటే ఏంటో తెలియదు, నీతి అంటే ఏంటో తెలియదు, దేవుని నీతి అంటే ఏంటో తెలియదు, మనిషి నీతి అంటే ఏంటో తెలియదు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు నీతిమంతులుగా తీర్చేస్తావు, వాళ్ళు నిర్దోషులుగా ప్రకటించేశాడు దేవుడు కదా. ఒకసారి మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో చాంద్రరోగం పట్టిన కుమారుని తీసుకొచ్చి, అయ్యా అప్పుడే రూపాంతర అనుభవం పొంది పేతురు, యోహాను, యాకోబుతో పాటు యేసుక్రీస్తు ఎందుకు వచ్చినప్పుడు మిగతా శిష్యులు అంతా అక్కడ ఉంటారయ్యా, నా కుమారుడికి ఇదే ఉంది, నీ శిష్యులు బాగు చేయలేక నువ్వైనా బాగు చేయగలవేమో చూడు అంటారు. అప్పుడు ఆయన చాలా బాధపడతాడు. మూర్ఖతరం వల్ల ఎన్నాళ్ళు మీతో నేను ఉండగలిగి చెప్పి అని బాగు చేసే ముందు ఆయన అంటాడు, నువ్వు నమ్ముతున్నావా నేను ఇది చేస్తానని? నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యం అన్నప్పుడు ఆ తండ్రి చాలా తిరుగుంటాడయ్యా, నేను నమ్మాలని ఉంది కానీ నమ్మి కూడా నువ్వే పుట్టించాలి, ఆ నమ్మిక కూడా నువ్వే పుట్టించాలని కూడా అర్థం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు, దేవుడి నీతి తెలియదు, వీళ్ళకి ఒక్కటే తెలుసు. ఏం తెలుసు అంటే యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు రక్షకుడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం నన్ను నడుచుకుందాం, ఇక అంతా తప్పించి వాళ్ళకి ఏం తెలియదు. యేసుక్రీస్తు మాట ప్రకారం నడుచుకుందాం. ఒకసారి నేను భీమవరంలో ఉమ్మన్ రిట్రీట్కి వెళ్ళాను. వెళ్తే తెరీసా పాలౌడ్ పేరు, పెద్ద ఉపన్యాసకురాలు. ఆవిడ చెప్తుంది, ఆవిడకి ఒక్కతే కూతురంట. కూతురు పెళ్లి చేసిన తర్వాత 7 సంవత్సరాలు పిల్లలు లేరంట. ఓ ప్రార్థన చేస్తుంది, పెద్ద అంటే మంచి ఉపన్యాసకురాలు కదా, మంచి మంచి పదాలు పెట్టి ప్రార్థన చేస్తుంది, కన్నీటి ప్రార్థన చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది, ఎన్నో చేస్తుంది. ఆవిడ వేపురాలు ఇల్లిటరేట్, ఏం చదువుకోలేదంట. ఆవిడ ఏం చేస్తుందంట, కూతురుకు పెళ్ళైన వెంటనే ఒక ఉయ్యాల తెచ్చి ఆ గదిలో వేస్తుందంట. వేసి ఆ ఉయ్యాల మీద చేయి పెట్టి రోజు పొద్దుట, సాయంకాలం, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తుంది. అలా 7 సంవత్సరాలు కూడా ఏ మాత్రం రెస్ట్ లేకుండా చేసిందంట. ఆవిడ అడిగిందంటే, ఏంటమ్మా వదిన గారు ఎలా చేస్తారు? అవును, దేవుడు అన్యాయస్తుడు కాదు, మీరు ప్రభు సేవలో ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన దేవుడు వింటాడు, తప్పకుండా నా కుమార్తె గర్భం తెరుస్తాడు. ఈ తెరిసా వాళ్ళకి కోడలు, కూతురు కాదు కోడలు, ఆ కూతురు తల్లి అనమాట ఇలా చేయి. అప్పుడు ఆవిడ అనుకుందంట, నాకంటే కూడా ఈవిడికి ఏమీ తెలియకపోయినా కూడా ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. రోజు ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మాత్రం ఆవిడ ఏమీ లేదు. యేసయ్య కరుణించు, నా బిడ్డని జ్ఞాపకం చేసుకో, యేసయ్య కరుణించు, నా బిడ్డని జ్ఞాపకం. ఈ 2 మాటలేనంటే ఆవిడ చేసే ప్రార్థన. ఆఫ్టర్ 7 years అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అంటున్నారు అన్యజనులకు ధర్మశాస్త్రం తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు చేసిందల్లా ఒకటే ఏంటంటే, అంతే కదా, అబ్రహాము దేవుడిని నమ్మిన, అదే అతనికి నీతిగా ఎంచబడెను. 12వ అధ్యాయానికి వచ్చినట్టుగా అబ్రహాం నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళు అని చెప్పేటప్పటికి అబ్రహాం ఎంత విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఒరేబు కొండ మీద అక్కడ తన కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పని వాళ్ళతో ఏం చెప్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తామని చెప్తున్నాడు కూతురు తీసుకుని. అది విశ్వాసం అని. అట్లాంటి విశ్వాసం ఈ అంజనులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యం స్వతంత్రం చేసుకుంటున్నారు. యూదులు చేసిన తప్పు ఏంటంటే, నీతి క్రియల ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నారు. నీతి క్రియల ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హృదయాన సున్నత లేదు, ఎట్లా నీతి క్రియలు చేసి పరలోకానికి వెళ్తారు. అందుకనే రోమిలు రాసిన పత్రిక 3:23 మనందరికీ కంటగా వచ్చిన వాక్యం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారని చెప్తుంది. కాబట్టి నీతి క్రియల ద్వారా ఎవరు కూడా, మన నీతి క్రియలు ఆయన దగ్గర మురికి గుడ్డలా కనపడతాయి కాబట్టి అసలు మనం దాన్ని ద్వారా మనం వెళ్ళనే లేము. నేనే మార్గం, సత్యమును, జీవనై ఉన్నానని ఆయన కరెక్ట్ గా చెప్పేశాడు. కాబట్టి ఆ యూదులు ఎవరైతే విశ్వాసంతో అంగీకరిస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు, అన్యులు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు వెళ్తారు. దాంట్లో ఏమి కూడా ఆటంకం అనేది లేదు అని చెప్పి, ఇదిగో నేను అక్కడ యెరూషలేములో ఉంచుతున్నాను, అది అడ్డురాయిగా మీరు భావించినట్టయితే అది మీద పడితే మీరు ఏమవుతారు, నలి అయిపోతారు, మీరు తొట్టిల్లొద్దని చెప్పి చెప్పడం జరిగింది. చివరి 32, 33 వచనాలకి మీరు తర్వాత రిఫరెన్స్ చూడాలి అంటే ఈ అడ్డురాయి గురించి మనం యోహాను సువార్త 1 గ్రంథం 1:9 చదువు, అది కాదు, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అదే విధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ సజీవమైన రాళ్ల వలె మీరు ఉండండి అంటున్నారు. అంటే పాత నిబంధన
సంఘానికి కొత్త నిబంధన సంఘానికి ఉన్న తేడా ఏంటంటే ఆ సంఘం అనే మాట వేరు. ఇక్కడ సంఘం ఏంటంటే ఎక్లేషియా, బయటకు పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే యూనివర్సల్ గా కట్టే మందిరంలో, ఆత్మ సంబంధన మందిరంలో నువ్వు ఒక ఇటుకగా, నేను ఒక ఇటుకగా, సజీవమైన రాళ్లగా డైనమిక్ స్టేజ్ లో ఉండాలి. అంతే తప్పించి ఎక్కడ వేశారంటే వేసినట్టు ఉంటుంది కాదు. కనీసం నువ్వు ఒక్కరికైనా సువార్త ప్రకటించాలి మన దగ్గర నుంచి. ఈ 9వ అధ్యాయంలో పౌలు గారు ముఖ్యంగా చెప్పదలసినది ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగం దేవుడితో ఎట్లా వ్యవహరించారు, వారి పట్ల దేవుడు ఎట్లా వ్యవహరించారు, ఎన్నిసార్లు వాళ్ళ దేవుడిని విసిగించారు, ఎన్నిసార్లు వారికి విముఖత చూపించాడు ఆయన, మళ్ళీ తిరిగి ఎన్నిసార్లు వారిని కరుణించాడు ఆయన. ఆ కరుణ అనేది ఎంత కాలం ఉంటుందో, ఇప్పుడు మన కృపాయుగంలో ఉన్నాం కాబట్టి ఆ కరుణం అనేది మనకు దగ్గరగా ఉంది, కృప అనేది మనకి దగ్గరగా ఉంది. ఇక చాలు అని దేవుడు అనుకున్నట్టయితే ఆ తర్వాత ఎవరు కూడా, మొన్న ఎవరో చెప్తున్నారు ఏంటంటే ఒక కొత్త బోధ మొదలైందంటే ఏంటంటే పర్లేదు భూలోకంలో ఉన్నంత కాలం మీరు సువార్త అంగీకరించకపోయినా మీరు చనిపోయిన తర్వాత అక్కడ కూడా సువార్త ప్రకటించబడదు. ఒకవేళ మీరు నరకంలోకి వెళ్ళినా సువార్త ప్రకటించబడితే అక్కడ అంగీకరిస్తే మళ్ళీ మీరు పరలోకానికి వచ్చేస్తాను కొత్త బోధ మొదలైందంటే దాన్ని దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. చెరగా ఎత్తుకుపోయి అక్కడ ఉంది ఆయన ఆ 3 రోజులు భూమిలో ఉన్నప్పుడు వారికి సువార్త ప్రకటించాడు. వాళ్ళ గురించి ఉన్న వాక్యాన్ని తీసుకుని అదిగో అప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానం ముందు ఎలాగైతే సువార్త ప్రకటించాడో మనం చనిపోయిన తర్వాత కూడా ఒకవేళ మన క్రియలు చెడ్డవైనా సరే అక్కడ సువార్త విని మనం అంగీకరిస్తే పరలోకానికి వెళ్ళిపోతామని చెప్తాడు. ఎంత తప్పు బోధ! ఇట్లాంటి తప్పు బోధలన్నీ కూడా రాజ్యం వెళ్తున్న రోజుల్లో అందుకని అంటాడు బెరయ సంఘస్థులు పౌలు శీలలు ప్రసంగిస్తూ ఉంటే లేఖనానుసారంగా ఉన్నాయా లేవని పరిశీలించి ఓకే అన్నారు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన వాక్యాన్ని తీసుకోగలం. పౌలు గారు ఆవేదనంతా కూడా ఇశ్రాయేలీలు రక్షింపబడాలి, మనం కూడా రక్షింపబడాలని దేవుడు ఆకాంక్ష. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో పొందాలి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. ఏ ఆత్మ నశించిపోవటానికి ఆయన ఇష్టపడలేదు. అంటే మీ పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు దేవుడు వహిస్తున్న దీర్ఘశాంతాన్ని మీరు తక్కువగా అంచనా వేయొద్దు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆలస్యం చేస్తాడు. కాబట్టి దాన్ని మనం చులకనగా తీసుకోకుండా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయాన్ని ఎంచి దినమెల్లా నా చేతులు చాపి ఉంచుతున్నాను, విననొల్లని పిల్లల కోసం దినమెల్లా నా చేతులు చాపి ఉంచుతున్నాను అని చెప్తున్నాడు. కానీ బుద్ధిగల కన్యకల ఉపమానాలు మనకేం చెప్పాడు? ఒక్కసారి తలుపు మూసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం తెరవడం అనేది జరగదు. ఆ తలుపు మూయక ముందే మనం అక్కడ ప్రవేశించడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. అట్టే నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం ఆయన ఉత్తుబడికి పోకుండా అపవాదెత్తుకొని పోకుండా నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం. ఆమేన్.